నానా బైబిల్ని చిచ్చి నేను అన్నాను, నిన్ను జర్నలిస్ట్ అని నేను అనలే. నువ్వు చెప్పాక ఇతను జర్నలిస్ట్ అని అందరికి చెప్పావు, నేను అనలేదు. నువ్వు జర్నలిస్ట్ అని నువ్వు చెప్పావా? అలాగే అది బూత్ అని అందులో ఉంది. నువ్వు చదివితే దమ్ముంటే చదువు ఇస్తా. సేమ్ టైం హిందూ ధర్మంలో కూడా లేవంటారా? ఏంటి హిందూ ధర్మంలో కూడా బూత్కు సంబంధించినటువంటి లేవా? నేను చూపించనా? ఇక్కడ టాపిక్ ఏంటి? విను 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 బైబిల్ ఎందుకు అంటున్నావు అని అడుగు. నువ్వు అడుగు, ఎందుకు అంటున్నారు బైబిల్ అని అడుగు. ఎందుకు అంటున్నాను? ఇక్కడ పొద్దున్నే మాకు బండ్లు వస్తాయి, కొబ్బరి బొండాలు అమ్ముతాం, ప్లాస్టిక్ సామాన్లు అమ్ముతాం, కూరగాయలు అమ్ముతామని. మేము కిందకి దిగి వాళ్ళతో బేరం ఆడతాం. అంటే మేమంటే ఆయన మేమని కాదు, ఎవరైనా ఎంత కేజీ, 20కి 15కి అని బేరలు ఆడతారా? ఎక్కడ ఆడతారు? మన దగ్గరికి వచ్చిన వాళ్ళతో బేరం ఆడతాం. అవునా? రిలయన్స్లో బేరం ఆడంగా, విజేతలో బేరం ఆడంగా, అవునా? సూపర్ మార్కెట్లో బేరం ఆడం, అవునా? సో ఇలా కొంపల దగ్గరికి వచ్చి అడుక్కుంటున్నారు కాబట్టి ఆయన క్వశ్చన్ చేస్తాం. ఎవడైనా నీ ఇంటికి వచ్చేది పురాణం చెప్పాడా? హిందువుల్ని క్వశ్చన్ చేసే హక్కు భూమి మీద ఎవరికీ లేదు. నువ్వు రాముని నమ్మకపోయినా మేమేమన్నాం, నువ్వు సీతాదేవిని నమ్మకపోయినా మేమేమన్నాం, నువ్వు ఈశ్వరుని నమ్మకపోయినా మేమేమన్నాం, యేసు నమ్మకపోయినా పర్లేదు, అల్లా నమ్మకపోయినా పర్లేదు. ఒకని చెప్పను, ఎవరన్నా చెప్పను. యేసును నమ్మితేనే స్వర్గానికి వెళ్తారు, లేక నరలోకానికి. మార్కు 16:16 నెంబర్ కూడా చెప్పా. హిందూ ధర్మాన్ని కూడా నమ్మితే స్వర్గానికి పరలోకానికి వెళ్తారా? లేదు, అలా లేదు. నువ్వు చేసే కర్మలు క్షీణే పుణ్యం మత్యలోకం విశంతి. నువ్వు చేసే యాక్టివిటీస్ నీకు పుణ్యాన్ని ఇస్తాయి, ఆ పుణ్యాన్ని బట్టి నీకు స్వర్గం వస్తుంది. అందుకే నన్ను నమ్ము స్వర్గం, నమ్మకపోతే నరకం, నేను లేపెత్త నేను లేపెత్త.